ఫ్రెండ్స్, R17 రెగ్యులేషన్ సంబంధించిన విద్యార్థులకు ఇది చాలా గుడ్ న్యూస్. ఏంటిదంటే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబుల్ బీటెక్ R17 రెగ్యులేషన్స్ స్టూడెంట్స్కి ఇది మీ కాలేజ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ R17 రెగ్యులేషన్ సంబంధించిన విద్యార్థులకి యూనివర్సిటీ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చింది. ఏంటిదంటే మీరు ఏదైతే ఈ గ్రేస్ మార్క్స్ కోసం అప్లై చేసుకున్నారో ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది కాలేజ్కి పంపడం జరిగింది JNTU యూనివర్సిటీ వాళ్ళు. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, ఆ లిస్ట్లో మీ పేరు ఉందా, మీ నంబర్ ఉందా లేదా. డీటెయిల్స్ ఎట్లా పంపించారంటే ఫస్ట్ మీ హాల్ టికెట్ నంబరు, తర్వాత ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఎలిజిబుల్ ఉన్నారో ఈ గ్రేస్ మార్క్స్కి ఆ సబ్జెక్ట్ నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఇంకా ఇంటర్నల్ మార్క్స్, మీకు ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్టర్నల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఆ సబ్జెక్టుకి ఎన్ని క్రెడిట్స్ వస్తున్నాయి ఆ క్రెడిట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. క్రెడిట్స్తో పాటు ఆ ఇయర్, ఏ ఇయర్ అయితే మీరు ఎగ్జామ్ రాసిరో ఆ సబ్జెక్టు ఏ ఇయర్కి సంబంధించిందో ఆ ఇయర్ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇది ఇంకా ఈ విషయం తెలియకపోతే మీరు వెళ్ళి మీ కాలేజ్కి వెళ్ళి చూసుకోండి. ఓకే, కాలేజ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ బ్రాంచ్లో కన్సల్ట్ అవుతే మీ ఆ లిస్ట్లో మీ నంబర్ ఉందా లేదా అనేది మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు ఇప్పుడు 4-2 అనేది అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో దీనివల్ల మీకు చాలా బెనిఫిటే జరుగుతుంది. సో ఈ R17 ఎస్పెషల్లీ R17 రెగ్యులేషన్ సంబంధించిన విద్యార్థులకు సో ఇది మంచి గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ చాలామంది విద్యార్థులు ఇది ఎలిజిబిలిటీ కిందికి కొందరికి తెలుస్తుంది ఈ న్యూస్, కొందరికి తెలియట్లేదు. సో అందరికీ ఈ న్యూస్ తెలవాలనేది నేను ఈ క్లాస్ చేస్తున్నా. సో మీరందరూ మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి ఈ R17 ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ బీటెక్ R17 రెగ్యులేషన్ గురించి. ఇది తెలిస్తే సో మీరు బీటెక్ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా మీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ కూడా మీరు క్లెయిమ్ చేసేసుకోవచ్చు. సో దీనివల్ల మీ బీటెక్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది.